టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమం అభివృద్ధి బలహీన వర్గాల అభివృద్ధి అజెండాగా టీడీపీ మేనిఫెస్టో రూపొందించబడిందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం మామిడాడ ఏరిపాక గ్రామాల్లో వందలాది మంది జన నీరాజనాలతో మహిళల మంగళహారతులతో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించిన జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు సముచిత స్థానం లభించిందని అన్నారు. ఈ నెల కూడా పెన్షన్దారులకు ఇబ్బందులకు గురిచేసి బ్యాంక్ అకౌంట్ అంటూ అవాతాతలకు ఇబ్బంది పడుతున్నారని, చంద్రబాబు అవాతాతలకు పెంచిన పెన్షన్ ఏప్రిల్ నెల నుండి 1000 రూపాయలు పెంచి ఏప్రిల్, మే, జూన్ నెలలో పెన్షన్ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూలై నెలలో ఈ 3 నెలల 3000 రూపాయలు, జూలై నెలలో పెంచిన 4000 కలిపి 7000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని నెహ్రూ అన్నారు. ప్రతి ఓటు కూడా సైకిల్ గుర్తుపడాలి. అమ్మా 4000 రూపాయలు పెంచినాయి అమ్మా పెద్దవాళ్ళందరికీ కూడా. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మ ఒక్కరికి మా జగన్ లాగా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. సంవత్సరం అందించడం జరుగుతుంది. గృహిణులకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం జరుగుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరుగుతుంది. రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక భరోసా, ఆర్థిక సహాయం అందుతుంది. ఇవన్నీ జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయండి, జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించండి. అరుగు 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 వస్తున్నారు, అరుగు మీ ముందుకు వస్తున్నారు, అరుగు మీ చల్లని ఆశీస్సుల కోసం వస్తున్నారు, అరుగు మీ చల్లని దీవెనలు ఇవ్వండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి. అక్కడ ఎప్పుడు పోరాడే పోరాట యోధులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆర్మీ సపోర్ట్ చేసే